ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ, ఏపీడిఎస్సి, గ్రామ వార్డ్ సచివాలయం, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలా పలు రకాల కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే జీకే మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పెద్ద రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయే అభ్యర్థులు గరిష్టంగా ఎంతవరకు ఖర్చు చేయవచ్చు? ఆప్షన్స్: 45 లక్షలు మరియు 25 లక్షలు, 40 లక్షలు మరియు 28 లక్షలు, 40 లక్షలు మరియు 25 లక్షలు, 45 లక్షలు మరియు 28 లక్షలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ 40 లక్షలు మరియు 28 లక్షలు. అంటే పెద్ద రాష్ట్రాలు మరియు చిన్న రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయే అభ్యర్థులు గరిష్టంగా పెద్ద రాష్ట్రాలు అయితే 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు, చిన్న రాష్ట్రాలు అయితే 28 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో. సెకండ్ క్వశ్చన్, వరల్డ్ స్పేస్ కాంగ్రెస్ WSC 14వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, నవీ ముంబై. ద రైట్ ఆన్సర్ ఈస్ నవీ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ రైల్వే స్టేషన్ని పేరు మార్చడానికి ఆమోదం పొందిన తర్వాత దాని కొత్త పేరు ఏమిటి? ఆప్షన్స్: కెప్టెన్ తుషార్ ముజాహన్ రైల్వే స్టేషన్, జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ రైల్వే స్టేషన్, ఉదంపూర్ బ్రేవ్ హార్ట్ జంక్షన్, ఫిరోజ్పూర్ డివిజన్ రైల్వే స్టేషన్. ద రైట్ ఆప్షన్ ఈజ్ కెప్టెన్ తుషార్ ముహాజన్ రైల్వే స్టేషన్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొత్త ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్స్: రాజేష్ మల్హోత్రా, మనీష్ దేశాయ్, KS దత్వాలియా, మనోజ్ సోనీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ మనీష్ దేశాయ్. పశ్చిమ తీరం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించే తీర భద్రత డ్రిల్ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఆపరేషన్ సాగర్ కవచ్, ఆపరేషన్ సజాగ్, ఆపరేషన్ సేఫ్ కోస్ట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆపరేషన్ సజాగ్. నెక్స్ట్ ప్రశ్న, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? మనోజ్ సోనీ, ప్రదీప్ కుమార్ జోషి, అరవింద్ సక్సేనా, వినయ్ మిట్టల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ మనోజ్ సోనీ. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు నామినేట్ అయ్యారు? అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఆర్ మాధవన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్ మాధవన్. నెక్స్ట్ ప్రశ్న, 2023-24కి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్స్: రియాద్ మాథ్యూ, మోహిత్ జైన్, శ్రీనివాసన్ కే స్వామి, విక్రమ్ సకూజా. ద రైట్ ఆప్షన్ ఈజ్ శ్రీనివాసన్ కే స్వామి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: అఖిల్ గుప్తా, ధనంజయ్ జోషి, సందీప్ గిరోత్రా, అనురాగ్ సింగ్ ఠాకూర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ధనంజయ్ జోషి. భారతదేశం యొక్క 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఏది జోడించబడింది? ఆప్షన్స్: ఖజరహ దేవాలయాలు, శాంతినికేతన్, హొయసల దేవాలయాలు, హంపి. ద రైట్ ఆన్సర్ ఈజ్ హొయసల దేవాలయాలు. భారతదేశం యొక్క 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా హొయసల దేవాలయాలు అనేవి రీసెంట్గా జోడించబడింది. ఫ్రెండ్స్, ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.